This conference will now be recorded. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో అయితే నాకు వేరే విఎంలో ట్రై చేశాను కానీ ఐ థింక్ మనకి గూగుల్ క్లౌడ్ సిఎల్ఐ మనం షెల్లో నుంచి ట్రై చేయడం మంచిది అనిపిస్తుంది అండి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్స్ ట్రై టు సో ఫస్ట్ కన్సోల్ మనం గూగుల్ లాగిన్ చేసి క్లౌడ్ షెల్ నుంచి మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం మనకి. సో నేను ఏం చేస్తాను సో ఇక్కడికి వచ్చి లెట్స్ ఓపెన్ ద షెల్ అండి, మీకు షెల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి సరే గైస్ ఇక్కడికి వద్దాం. దాంతో పాటు నేను ఏం చేస్తానంటే క్యూబర్నెటీస్ బ్యాచ్ లో నేను కేస్ కొంచెం డిఫరెంట్ గా డిప్లాయ్ చేశాను, అది డౌన్లోడ్ చేద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి లెట్స్ గివ్ మేనేజ్డ్ కేఐటీస్ వచ్చి జీకేఈకి వచ్చి వాట్ ఐ విల్ డూ, లెట్స్ డౌన్లోడ్ దీస్ 3. సో డౌన్లోడ్ అని చెప్పి ఓకే. సో ఓపెన్ విత్ కోడ్ అన్నాం. సో తర్వాత ఇక్కడికి వచ్చి మనకి లెట్ మీ ఆథరైజ్. ఓకే. సో నేను ఏం చేస్తాను మీకు ఇద్దాం. ఓకే ఫైన్. సరే. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్లస్టర్ క్రియేషన్ న్యూ అని ఉంది ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ కేఐటిఎస్ కాకుండా నేను ఏం చేస్తాను జీసీపీ B05 అంటాను మీకు. అదే తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు జీ క్లౌడ్ కంటైనర్ గెట్ సర్వర్ ఫ్లాటల్ ఛానల్. సో ఇది తీసుకుందాం. ఇది మీకు పలానా వర్షన్స్ అనేది వస్తున్నాయి. సో మన ర్యాపిడ్ తీసుకున్నా కూడా ఓకే. సో ఇక్కడ ఏముంది యాక్చువల్గా మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చి మనం విపిసి క్రియేషన్ చేయడం యాక్చువల్గా ఇక్కడ మీకు ఇదేంటంటే ఫస్ట్ 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తున్నామండి. తర్వాత ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాం. తర్వాత మీకు ఏం జరుగుతుంది ఫైర్ వాల్ రూల్స్ 2, దాంతో పాటు ఒక 3 సబ్నెట్లు. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే బిలో కమాండ్ విల్ క్రియేట్ ఇన్ ఈచ్ అవైలబిలిటీ జోన్ అని వస్తుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్లిక్ చేద్దాం మీకు 1.28 సపోర్ట్ చేస్తుంది. ఇది డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. ఓకే ఫైన్. సో లెట్స్ సి. సో కాబట్టి ఇది ట్రై చేద్దాం మనకి. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఓకే ఇది ఇవ్వలేదు. ఓకే లెట్స్ డూ దిస్.
ఎక్కడుంది మనకి? సో ఇక్కడికి వచ్చి ఒక ప్రాజెక్ట్ నా తెలివితేటలు అంటే హోల్డ్ 1 మినిట్. మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి మనం ప్రాజెక్ట్ పేరు ఇది ఇద్దాం. అలాగే మన విపిసి మీకు కొత్త విపిసి క్రియేట్ చేస్తాం, ఇలా యూజ్ చేద్దాం మనకి. ఓకే ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒక కొత్త ఇది క్రియేట్ చేసాము. మీకు విపిసి క్రియేట్ చేసి దాని లోపల 2 ఫైర్ వాల్ రూల్స్ అలౌ చేస్తున్నాం మీకు. ఓకే ఫైన్. సో ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ఒక సబ్నెట్ చాలు. ఎందుకు 3 సబ్నెట్లు అనేది అవసరం లేదు యాక్చువల్. మీరు చూసండి సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 అని. ఓకే బట్ ఎనీవే కాబట్టి 3 సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సింది ఇదండి మీకు. సో క్లస్టర్ వర్షన్, స్టాండర్డ్, నెంబర్ ఆఫ్ నోడ్స్, రీజన్ ఇచ్చాం కాబట్టి మీకు ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఒక్కొక్కటి క్రియేట్ అవ్వాలి మీకు. సో ఒకటి 3 ఉన్నాయి కాబట్టి 3 క్రియేట్ అవుతాయి మనకి. క్లస్టర్ ఇది, లొకేషన్స్ కూడా నోడ్ లొకేషన్స్ అని చెప్పి ఇలా ఇచ్చాం మనకి మీకు. సరే లెట్స్ సి. ఓకే డన్. సో దేని క్రియేట్ బిలో కమాండ్ విల్ క్రియేట్ 3 మెషిన్స్ ఇన్ ఈచ్ అవైలబిలిటీ జోన్ అండి. మీకు ఒక్కొక్క దాంట్లో 3 అవైలబుల్ క్రియేట్ చేస్తుంది. అదే కిందకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ విల్ గెట్ 1 మెషిన్ ఇన్ ఈచ్ అవైలబిలిటీ జోన్. సో కాబట్టి ఇట్ మేక్స్ మోర్ సెన్స్ నాకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, జీకే క్లస్టర్ 1.28, నెంబర్ ఆఫ్ నోడ్స్ 1, రీజన్ ఒకటి సరిపోతుంది. క్లస్టర్ నోడ్ లొకేషన్స్ వచ్చి మనకి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఒకటే ఇచ్చాం కదా. సో ఇదే ఎగ్జిక్యూట్ చేస్తాను, చూద్దాం మీకు. మనం క్రియేట్ చేసినప్పుడు ఓకే ఫైన్. ఇక్కడ ఐ థింక్ ఒకటి మిస్ అయిందండి. ఇది మిస్ అయింది, సబ్ నెట్వర్క్ అని చెప్పి. బెటర్ యూ గివ్ రేదర్ దాన్ 10, 12 ఇద్దాం. జస్ట్ వాంట్ టు మేక్ షూర్. ఓకే క్లస్టర్ ఈజ్ బెట్టింగ్ కాన్ఫిగర్డ్ అని వస్తుంది మీకు. సో లాస్ట్ టైం కూడా మనకి క్లస్టర్ అనేది క్రియేట్ అయింది, కానీ లాస్ట్ లో ఆథెంటికేషన్ అది ఇష్యూ వచ్చింది మీకు. సో క్రియేటింగ్, సో దానికి ఎందుకంటే నేను యాప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేశాను, అందువల్ల మీకు ఏ గూగుల్ సిఎల్ఐ గూగుల్ దాని వల్ల. బట్ ఒకరు ఏం చేశారంటే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటే ఇది ఒకటి కనిపించింది మీకు. మనం ఈ స్క్రిప్ట్ ద్వారా చేస్తే వీళ్ళు ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే మనకి ఇట్లా ఇన్స్టాల్ చేస్తున్నారు. సూడో డీపిక్ యాప్ట్ అప్డేట్, ఇక్కడ కూడా గూగుల్ సిఎల్ఐ ద్వారా సూడో యాప్ట్ ఇన్స్టాల్ ఇట్లా చేస్తున్నారు. మరి ఆత్ ప్లగిన్ అని కూడా మీకు టెస్ట్ చేయొచ్చు అనమాట. సరే లెట్ ఇట్ కమ్. మీన్ వైల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే. సో మీరు చూసినట్లయితే కింద క్రియేట్ అవుతుందండి మీకు. GKE B0 GKE క్లస్టర్ అని క్రియేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ నోడ్స్ 2, యూఎస్ ఈస్ట్ 1, టోటల్ CPU 4 అని వచ్చింది. మీరు చూస్తే 3 సర్వర్స్ డిప్లాయ్ అవుతున్నాయి మీకు. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఒక్కొక్క జోన్ లో ఒకటి క్రియేట్ అవుతుంది మీకు. అండ్ క్లస్టర్ లో కూడా యాడ్ చేసుకోవాలి మీకు. సో యాడ్ చేసుకున్నాక మనకి రెగ్యులర్ క్యూబర్నెటీస్ కమాండ్స్, నా ప్లాన్ ఏంటంటే రెగ్యులర్ క్యూబర్నెటీస్ డిప్లాయ్ చేయడం దాంట్లో, లేదా ఇక్కడ ఏంది ఇంగ్రెస్ అని చెప్పి మీకు ఈ సీక్రెట్స్ అవసరం అవుతాయి అన్నమాట మీకు.
ఆ టిఎల్ఎస్ సీక్రెట్స్ వస్తే మీరు క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, కింద ఎక్కడన్నా సీక్రెట్ ఏమన్నా ఉందా అని చూస్తున్నాను. ఓకే, లేదా, ఫైన్. ఓకే, ఇది కూడా వచ్చేసిందండి. అంటే 2 యాడ్ అయిపోయింది, మూడోది కూడా యాడ్ అయిపోవాలా. సో ఇది వచ్చి మేనేజ్ క్యూబర్నెటిస్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు కంట్రోల్ ప్లేన్ మీ చేతిలో ఉంది, వర్కర్ నోట్స్ ఒకటే మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో క్లస్టర్ క్రియేట్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో లెట్స్ సీ మీకు ఇక్కడ ఎంతసేపు పడుతుందో చూద్దాం మీకు. ఓకే, క్లస్టర్ క్రియేట్ అయిపోయింది, హెల్త్ చెకింగ్ వెళ్తుందండి మీకు. ఓకే, ఫైన్. లెట్స్ ఓపెన్ దట్. ఇక్కడ కనిపించాలి మీకు హెల్త్ చెకింగ్ మీకు. సో కింద కనిపిస్తుంది ఏంటి ఏం డిప్లాయింట్ 1.28.8 టోటల్ సైట్స్, ఎక్స్టర్నల్ ఎండ్ పాయింట్ మీకు. అంత గ్రేట్ అయింది. కాకపోతే లాస్ట్ టైం మనకి ఏమైందంటే ఇక్కడ హెల్త్ చెక్ అప్పుడు ఆథెంటికేషన్ ప్లగిన్ అనేది ఇష్యూ వచ్చినట్టు మీకు చూపించింది మీకు. సరే, ఇది వచ్చే లోపల మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ జనరేట్ చేసామా లేదా అని చెక్ చేస్తాను ఇక్కడ మీకు. ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ ఉంది మీకు. ఓకే, ఇక్కడ వైల్డ్ కార్డ్ అండ్ నేకెడ్ సర్టిఫికేట్స్. దీన్ని యూజ్ చేసుకొని మనం సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేయాలండి మనకి. అంటే లోపల ఒకవేళ వాడాలంటే ఇక్కడ ఇంగ్రెస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి ఆల్రెడీ మనకి డిఎన్ఎస్ ఆల్రెడీ ఉండాలి కదా. ఎక్కడ ఉండాలి మనకి, ఇక నెట్వర్క్ సర్వీసెస్కి వచ్చినప్పుడు క్లౌడ్ డిఎన్ఎస్ ఉంది మనకి. అవునా, మనం యూజ్ చేసిన డొమైన్ ఏంటి యాక్చువల్గా మనకి GCP B05 మనం డొమైన్ వాడడం. సో కాబట్టి కంట్రోల్ హెచ్ అని చెప్పి నేను GCP B05 అని చెప్పి మనం ఏం చేద్దాం, రీప్లేస్ చేద్దాం అంతా కూడా మీకు. పైన ఇచ్చినానండి ఇక్కడ మీకు. పైన ఇక్కడ ఇచ్చినది చూడాలి నేను యాక్చువల్గా. ఓకే, ఫైన్. సో ఇక్కడ వచ్చి ఓట్ ఇంగ్రెస్ ఇదంతా కూడా డిప్లాయ్ చేయొచ్చు, కాకపోతే పైథాన్ యాప్ ఇక్కడ ఉంది. ఓకే, ఫైన్. ఇది వచ్చే లోపల ప్లాన్ ఏంది, తర్వాత మీరు చూసినట్టు ఇంగ్రెస్ డిప్లాయ్ చేయడము, క్యూబ్స్ డిప్లాయ్మెంట్ చేయడము, తర్వాత వచ్చేసి ఇక్కడ పైథాన్ యాప్ డిప్లాయ్ చేసినప్పుడు మనం ఇది ఇక్కడ ఇవ్వాలన్నమాట మీకు. అంటే మీకు ఇంగ్రెస్ కూడా క్రియేట్ చేయాలా, అది మన ప్లాన్. చూద్దాం అవుతుందా లేదా అని చెప్పి మీకు. సో 83లో పోతుందండి మీకు. ఓకే, గుడ్. సో ఇది వచ్చి మీకు డిప్లాయ్ అయింది. ఓకే, డన్, క్రియేట్ అయిపోయిందండి మీకు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే నేను ఏం చేస్తాను, kubectl గెట్ నోట్స్ అన్నాం మీకు. ఓకే, మీకు వచ్చినాయి చూడండి మీకు. నేనేమంటానంటే క్యూబ్ కాన్ఫిగ్ ఎక్కడుంది మీకు, క్యూబ్ ఇక్కడికి వచ్చి కాన్ఫిగ్ అన్నప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు ఇది క్యూబ్ కాన్ఫిగ్ అండి, కాపీ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే నేను ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తాను. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే నానో మీకు TLS.CRT అంటాను. నానో TLS.CRT అని చెప్పి మనం ఏం చేద్దామంటే నేకెడ్ డొమైన్ CRT ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసి ఇలా ఇద్దాం.
tls.key అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. సో కాబట్టి ఆబ్వియస్ గా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేయాలా. మీరు చూసారు tls.cert. సో ఇక్కడ ఏమిద్దాం మనకి మీకు సీక్రెట్ నేమ్ కింద వచ్చిన test.tls. ఓకే, gcp.tls అని ఉంది మీకు. సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, అన్ని చోట్ల కూడా ఇది ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఫస్ట్ సీక్రెట్ క్రియేట్ చేసేద్దాం మనం. ఓకే, డన్ అయిపోయింది. సో ఇది అన్నిటికంటే టాప్ లో ఉండాలి మనకి. ఐ థింక్ హెల్మ్ అప్డేట్ ఆల్రెడీ, దీంట్లో హెల్మ్ ఉందో లేదో తెలియదు, బట్ చూద్దాం మీకు. నో రెపాజిటరీ, ఓకే గుడ్, హెల్మ్ ఆల్రెడీ ఉందండి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు డిప్లాయ్ అవ్వాలి మీకు. లెట్స్ సీ. ఇక్కడ బ్యాష్ https నేను ఏం చేస్తాను మీకు, హెల్మ్ రెపో అప్డేట్ ఓకే. సో నేను ఏం చేస్తాను, హెల్మ్ ls అన్నప్పుడు ఒక పని చేద్దాం. సరిగ్గా ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి డిలీట్ చేస్తానండి మీకు. ఫెయిల్డ్, స్టేటస్ ఫెయిల్డ్ వచ్చింది అనుకోండి, కాబట్టి దర్ ఇస్ నో పాయింట్. లెట్స్ డూ దిస్. సో ఇది వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంగ్రెస్ కి అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వాలా. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను, చెక్ చేయొచ్చు సర్వీస్ అని చెప్పి ఇక్కడ మనకి చెక్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. తర్వాత మనకి ఈ పైథాన్ ఫైల్ అప్లై చేయాలి మనకి, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, హోల్డ్ ఆన్. కొంచెం టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకొని అంతా కూడా, అయితే నేను బ్యాక్ వచ్చి లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అవుతుందో లేదో చూద్దాం మనకి. సో నెట్వర్క్ పాస్ త్రూ టీసీబీ క్రియేట్ అవుతుంది. ఓకే గుడ్. సో క్రియేట్ అయింది మనకి, క్రియేట్ అయిందండి, గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇది క్రియేట్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ నేనేం చేస్తాను మీకు ఇక్కడ, నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో ఇది చెక్ చేయొచ్చు అనమాట మనం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl get ns అని అనుకోండి, మీకు నేమ్ స్పేస్ ఇంగ్రెస్ క్రియేట్ అయిందా లేకపోతే, ఓకే alias ku is equal to kubectl అంటాను, ku get pods అన్నాం అనుకోండి మీకు. ఐ థింక్ ఇంగ్రెస్ కూడా దీంట్లోనే డిప్లాయ్ అయిందండి మీకు, దట్స్ ఫైన్. సో అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి, కింద ఇచ్చిన చూడండి మీకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ లో మనం ఏం చేస్తామంటే, డిఎన్ఎస్ ఇచ్చిన ఈ ఐపీ తీసుకుందాం. ఈ ఐపీ తీసుకొని డిఎన్ఎస్ వచ్చి దీని లోపల, సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు, డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ ఒకటి ఉంది యాక్చువల్గా. దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు ఇలా అప్డేట్ చేద్దాం మీకు. ఇక్కడ అప్డేట్ చేసి, సో దీంతో పాటు
ఇంకో 2 రికార్డులు చేస్తానండి. ఒకటి వచ్చి ఓట్ ఉంటుంది. ఓట్ డాట్ జీసీపీ b05 డాట్ xyz. దాంతో పాటు రిజల్ట్ అని ఇంకోటి ఉంటుందండి మీకు. రిజల్ట్ ఈ 2 డొమైన్స్ ని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ వాటిలో మీకు పనిచేయాలి మీకు. ఓకే, సో కాబట్టి 1 మినిట్ గైస్. ఓకే, ఇక్కడికి వచ్చి అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం పైథాన్ అప్లికేషన్ ఉంది కదా, పైథాన్ అప్లికేషన్ డిప్లాయ్ చేసినాక ఇంగ్రెస్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినాక మీకు ఓట్ అని కూడా అంటే ఓట్ తో యాక్సెస్ చేసినా కూడా నాకు రావాలి అని చెప్పి, అలాగే ఎనీవే కిందకు వచ్చినప్పుడు మీకు జీసీపీ మనం ఏది క్రియేట్ చేసింది సర్టిఫికేట్ జీసీపీ టిఎల్ఎస్. ఓకే, బాగానే ఉంది. కింద ఇంకోటి రిజల్ట్ ఇంగ్రెస్ అని ఉందన్నమాట, దానికి కూడా ఇచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ కాదు, హోస్ట్ వచ్చేసి రిజల్ట్ యాక్చువల్గా మీకు ఇట్లా ఇవ్వాలి మీకు. ఓకే, ఇది మన ప్లాన్. సరే, దానికంటే ముందు మనం చేయాల్సింది ఈ పైథాన్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలండి మీకు. ఓకే, సో ఇంకా ఇది ఉంది కదా, నేను ఏం చేస్తాను యాడ్ అంటాను. యాడ్ అని చెప్పి మీకు ఓట్ అని ఇచ్చేసి మళ్ళీ క్రియేట్ మళ్ళీ యాడ్ అని చెప్పి డన్ అయిపోయిందా? ఓకే, గుడ్. ఇప్పుడు మనకి నేను ఇక్కడ అప్డేట్ కూడా చేస్తాను మీకు. డిప్లాయ్ చేసేటప్పుడు క్లస్టర్ క్రియేషన్ ఇదంతా అయిపోయినాక మీకు డిప్లాయ్ అలియాస్ క్యూబ్ సిటిఎల్. ఓకే, మనం ఏం చేస్తాం ఇక్కడ క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ మీకు క్యూబ్స్ క్రియేట్ క్లస్టర్ రోల్ బైండింగ్ అడ్మిన్ అని చెప్పి ఈ యూజర్ కి మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏ యూజర్ కి ఇస్తారో ఆ యూజర్ కి ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తాను 3gcpb05 ఎట్ ఇచ్చుకోవచ్చు. అవసరం లేదండి, మనం దీంట్లో ఉన్నాం కాబట్టి యూజర్ ఈజ్ ఈక్వల్ మాకు ఆల్రెడీ ఉంది యాక్చువల్గా. నా దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎకో మనం ఏం చేస్తాం పైథాన్ యాప్ ఇట్లా వస్తా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పైథాన్ ఉంది కదా, మనం ఏం చేస్తాం పైన నుంచి తీసుకొని దీన్ని కింద దాకా ఉందేమని చూద్దాం. లేదు కదా, ఓకే. సో ఈ మొత్తాన్ని కాపీ చేయండి. చూడండి ఇట్లా ఇది ప్రాబ్లం. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నానో ఇలా ఇచ్చేసి, సో నేను ఏం చేస్తాను కేయు అప్లై -f అని చెప్పి ఇలా ఇవ్వండి మీకు. ఓకే, అయిపోయిందా? సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే మీకు అన్ని క్రియేట్ అవుతున్నాయి. సో కేయూ గెట్ ఎస్వి సర్వీసెస్ కూడా చెక్ చేస్తే మీకు అన్ని కూడా క్లస్టర్ ఐపీసే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ డిప్లాయ్. ఇక్కడికి వచ్చి లెట్స్ డిప్లాయ్ మన ఇంగ్రెస్ డిప్లాయ్ చేద్దామండి మనం ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు ఫస్ట్ వచ్చి ఓట్ డాట్ ఇంగ్రెస్ అని ఒకటి ఉంటుంది మీకు ఇది తీసుకుందాం. అదే మొత్తం కాపీ చేసేసి మీకు, సో నేనేం చేస్తాను ఇక్కడ నానో ఇలా ఇచ్చి, సో కేయు అప్లై -f ఇంగ్రెస్ డాట్ యామల్ అంటాను మీకు. ఓకే, కేయు గెట్ ఐఎన్జి అన్నాను అనుకోండి మీకు
KU get ING అడ్రస్ కింద ఇంకా రాలేదు చూడండి మీకు. అడ్రస్ ఉంది కదా, అడ్రస్ కింద ఏం చూపించట్లే. యాక్చువల్గా అడ్రస్ కింద ఐపీ రావాలి మనకి. ఏది మనం ఏదైతే ఇంగ్రెస్ యూజ్ చేస్తున్నామో దాని ఇది రావాలి మీకు. సో వాచ్ క్యూబ్ సిటిఎల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. ఎందుకంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కాబట్టి కాసేపటికి ఏం కావాలంటే అడ్రస్ కిందకి వచ్చేసరికి దాని ఐపీ రావాలా, అప్పుడు మనం యాక్సెస్ చేసినప్పుడు వచ్చిందా. ఓకే గుడ్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, పోర్ట్ డాట్ ఫస్ట్ www http అని ఇస్తా చూడండి, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవ్వాలి మీకు. http www gcpb05.xyz అన్నాం మనకి. సో ఫస్ట్ ఏం చేస్తుంది, డిఎన్ఎస్కి వెళ్తుంది. డిఎన్ఎస్ నుంచి లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి ఐపీ రిజాల్వ్ చేసుకుని అక్కడి నుంచి లోపలికి ఇంగ్రెస్ కంట్రోలర్ కనెక్ట్ అవ్వాలి మీకు. ఓకే, సో రాలేదంటే సమ్ ఇష్యూ ఉండాలి, బట్ చూద్దాం. అడ్వాన్స్ అని వెళ్ళాం అనుకోండి మీకు. లెట్స్ డూ వన్ థింగ్, సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇది తప్పండి, ఇది తప్పు. చూసారా, ఇక్కడ తప్పించిన యాప్ కాదు కదా, రిజల్ట్ ఇవ్వాలి. ఇది రిజల్ట్ అన్నమాట మీకు. సారీ, ఓట్ అండి, ఐమ్ సారీ. ఇక్కడ సర్వీస్ నేమ్ ఓట్ కదా. ఓకే, ఓటు అండ్ సారీ మొత్తం ఇక్కడ ఇచ్చా. ఓకే గుడ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు, బానే ఉంది. కానీ సర్టిఫికేట్ ఎందుకు నాట్ వ్యాలిడ్ అని వస్తుంది మీకు. ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చాం మనం. ఓకే, ఫస్ట్ వచ్చి http vote.gcpb05.xyz అన్నాం మీకు. ఓకే, కంటిన్యూ దిస్ సైట్ అని చెప్పి ఇచ్చినప్పుడు అడ్వాన్స్ ప్రొసీడ్ అన్నప్పుడు వస్తుంది. కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే క్యాట్స్ అండ్ డాగ్స్ వస్తుంది. అదే ముచ్చట ఇక్కడికి వచ్చి రిజల్ట్ అని ఇచ్చాను అనుకోండి. సరే, క్యూబర్నెటీస్ ఫేక్ సర్టిఫికేట్ వస్తుంది చూడండి, తప్పు అనమాట. ఎందుకు అంటే నేను చెక్ చేయడానికి ఒక పని చేస్తాను చూడండి. KU గెట్ సీక్రెట్స్ అన్నాను అనుకోండి మీకు. KU గెట్ సీక్రెట్స్ అంటే మీకు ఇక్కడ ఉంది మీకు GCP. నేను ఏం చేస్తాను, KU డిస్క్రైబ్ ఓకే, బానే ఉంది మీకు. డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంతా ఇచ్చిన. ఓకే ఫైన్. అటువంటప్పుడు బ్యాక్కి వెళ్ళినప్పుడు ఓకే, GCP DLS.key కిందకు వచ్చినప్పుడు GCP B05 TLS కదా, ఇచ్చాను చూడండి, అదే కరెక్ట్ గానే ఇచ్చాం మనం. సీక్రెట్ నేమ్ కరెక్ట్ గానే ఉంది మీకు, మీరు చూసినట్లయితే మీకు.
మరి అటువంటప్పుడు ఫేక్ టిఎల్ఎస్ సర్టిఫికేట్ ఎందుకు వస్తుంది? ఇక్కడికి వెళ్ళి మనం GCP B05 అని ఇచ్చాము .xyz. GCP B05 మీకు సర్టిఫికేట్ వ్యాలిడే కరెక్ట్ గానే ఉందండి. మీకు GCP B05 కరెక్ట్ గానే ఉంది. మరి అటువంటప్పుడు మీకు నేమ్ స్పేస్ ఏమన్నా తప్ప? కాదు, నేమ్ స్పేస్ కూడా కరెక్ట్ గానే ఇచ్చాం. సో సంథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్ అండి. మీకు రిజల్ట్ డాట్ GCP B05.xyz అంటే ఓకే, నేను ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని మళ్ళీ ఓ పని చేస్తాను. KU delete ing అని చెప్పి -- all అంటాను. మీకు లెట్ మీ డిలీట్ దిస్. సో నానో ingress vote.gcp b05.xyz తర్వాత సీక్రెట్ నేమ్ వచ్చేది హోస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు GCP B05 సర్వీస్ ఓట్ ఇంగ్రెస్ లో ఏం నాకు తేడా కనిపించలేదండి. మీకు నానో మరెందుకు KU get నేను పని చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి I'll do one thing. ఓకే, ఓకే ఫైన్. సో నేమ్ వచ్చి రిజల్ట్, పాత్ result.gcp b05.xyz. ఓకే, సర్టిఫికేట్ దాని మీద ఇష్యూ అయింది మీకు. కైండ్ ఇంగ్రెస్ అని చెప్పి ఇంగ్రెస్ క్లాస్ ఇచ్చా వాళ్ళకి. ఎందుకల్లా అయితే వన్ థింగ్ కావండి. ఇక్కడ ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఎక్కడ పెట్టాను మీకు? స్టోరేజ్, నెట్వర్క్, మేనేజ్డ్, సరే మేనేజ్ కేట్ తీసుకొచ్చి ఒక నిమిషం అండి. ఐ వాంట్ టు సీ సంథింగ్. అంటే పాత దానికి కొత్త కొన్ని చెక్ చేయాలనుకోండి ఇక్కడ, అందుకోసం వచ్చాను. సో API వర్షన్
ఇక్కడ చూసారా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తానండి. స్పెక్ కింద మీకు అనోటేషన్స్ లేదు చూడండి. సో ఐ విల్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేస్తానండి. లెట్ మీ డూ వన్. ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను దీనికి. సారీ, మొత్తం పోకూడదు కదా. యా, ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి, సో కాబట్టి ఇక్కడ ఏమేమి మీకు మీరు చూస్తే అన్ని కలిపి ఒకటే, కాకపోతే కంట్రోల్ హెచ్ అని చెప్పి జీసీపీ B05 అని ఇద్దాం మీకు. ఇచ్చి కిందకు వస్తే జీసీపీ ఓట్ ఓకే. ఒకటే ఏంటంటే సర్టిఫికేట్ మనం క్రియేట్ చేసింది ఏంటి మీకు, ఓకే. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మీకు నేమ్ స్పేసెస్. ఓకే, నేమ్ స్పేస్ అవసరం లేదు ఇక్కడ మనకి. నేమ్ స్పేస్ తీసేయండి, ఇంత పని లేదు. ఓకే, గుడ్. సో కాసేపట్లో మీకు అడ్రస్ కింద ఐపీ అడ్రస్ రావాలండి. మీకు అడ్రస్ కింద ఐపీ అడ్రస్ రావాలి. సో కాబట్టి లెట్స్ సి ఓట్ GCP05 అండ్ WW అండ్ రిజల్ట్. ఈ మూడు కూడా బ్యాక్ ఎండ్ లో పోయినప్పుడు ఓట్ అండ్ WW ఒకదానికి కనెక్ట్ అవుతుంది. వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు HTTP అని ఇచ్చి HTTP ఇచ్చి ఏం చేస్తాను, ఇలా ఇచ్చాం అనుకోండి. WWW కదా, 2 W ఇచ్చారు. WWW రీచ్ అవుతా కానీ సర్టిఫికేట్ చెక్ చేయాలి, ఎందుకు సర్టిఫికేట్ తీసుకోవట్లేదు అని చెప్పి. సో దాంతో పాటు మీకు ఐ థింక్ ఐ నీడ్ టు చెక్ అండి, మీకు ఎందుకు ఏదో ప్రాబ్లం ఉంది. బట్ ఎనీవే మీకు ఇదైతే డిప్లాయ్ అయిపోయి వచ్చింది. మీకు అడ్వాన్స్ అని ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీకు ఇట్లా వచ్చింది చూడండి. అలాగే మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను ఇచ్చిన దాన్ని బట్టి వెరీ గుడ్ డిప్లాయ్ చేయొచ్చు మీకు. తీసేయండి, అవసరం లేదు ఇంకా మనకి, తీసేసి. సో కాబట్టి మీరు చూసారనుకోండి, క్లస్టర్ క్రియేట్ అయింది మీకు. దిస్ ఈస్ ఫైన్. క్యూబర్నెటిస్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీకు. KU create deploy nginx అని చెప్పి మీకు ఓకే. మనం ఏం చేసామంటే nginx ని ఎక్స్పోజ్ చేసాం మనకి చూసారు. ఇది రన్ చేశాను నేను. ఇది రన్ చేసి అన్ని డిలీట్ అవుతాయి మీకు యాక్చువల్గా మీకు. ఓకే, ఏదైతే నేనంతా పైన డిలీట్ చేసి ఇది క్రియేట్ చేద్దాం అండి. ఆగండి, ఇక్కడ చూసారనుకో నోట్ బోర్డ్ ద్వారా చేయొచ్చా లేదో చూద్దాం మనకి. సో కాబట్టి ఇది పని చేస్తుందండి మీకు. ఏది క్లస్టర్ క్రియేట్ చేసాను, దిస్ ఈస్ ఫైన్. సో మనం సబ్ నెట్వర్క్స్ క్రియేట్ చేసాం, కిందకి వచ్చి ఇలా క్రియేట్ చేసాం మనకి. ఆ తర్వాత kubectl మీకు ఇది అవసరం లేదు, ఇది తీసేయండి మీకు. ఏలియాస్ -i పైథాన్ ఇది కూడా డిప్లాయ్ చేద్దాం. ఇది కూడా అప్లై చేసి ఓకే. సో ఒకవేళ మీకు కావాలంటే దీనికి కూడా మనం నోట్ పోర్ట్ ఇచ్చారు. నోట్ పోర్ట్ ఇచ్చాం కాబట్టి మనం బయట నుంచి యాక్సెస్ చేయొచ్చండి. సో కాబట్టి KU get SVC అన్నాం అనుకోండి,
నోడ్ 4 ఇచ్చాం. సో కాబట్టి 3785 మీద రన్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి 3785. సో వచ్చింది చూడండి మీకు. దీనికి కూడా ఇంగ్రెస్ పెట్టారనుకోండి మీకు పని చేస్తుంది మీకు. ఓకే, సో ఐ థింక్ నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఒకవేళ అన్ని డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ డిలీట్ చేయొచ్చు మీకు. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ అనమాట, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, క్లస్టర్ అప్డేట్ చేయాలనుకోండి మీకు. మనం డిప్లాయ్ చేస్తుంది ఏంటి, ఇది మనం డిప్లాయ్ చేస్తుంది మీకు. ఓకే, ఓకే. సో అడిషనల్ గా నోట్స్ యాడ్ చేయాలి నేను. నోట్స్ యాడ్ చేయడానికి ఇక్కడ మీకు ట్రై చేద్దాం మనకి. హోల్డ్ ఆన్. ఓకే, సో అప్డేట్ అని చెప్పి మన ప్లాన్ ఏంటి మీకు. సో చాలా స్విచెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు. సో కాబట్టి అప్డేట్ అని లేదా గూగుల్ యాడ్ నోట్స్ టు ద జీసీపీ అనుకో. అడిషనల్ గా నోట్స్ యాడ్ చేయాలనుకోండి, సరిపోకపోతే సో మీరు వచ్చి అప్డేట్ లేదు, నాకు కావాల్సింది ఏంటంటే అప్డేట్ కావాలా. సో ఇక్కడ ఉంది క్లస్టర్స్, గెట్ క్రెడెన్షియల్స్, కిందకు వచ్చిన కాన్ఫిగ్ కరెంట్, నెక్స్ట్ ఏం కావాలి మీకు, ఎక్స్పోజ్. ఇక్కడ ఉంది చూసారా. సో నేను ఏం చేస్తాను, క్లస్టర్స్ అప్డేట్ అని చెప్పి. సో ఇఫ్ యూ సీ ఈజీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ అప్డేట్ ఎ క్లస్టర్ ఫర్ నెంబర్ ఆఫ్ నోడ్స్, ఈ రెండు కాపీ చేసుకొచ్చి ఓపెన్ చేద్దాం. అక్కడ మనం ఆల్రెడీ దీని మీద పని చేస్తున్నాం కాబట్టి. సో క్లస్టర్ పేరు ఏంటి మీరు చూసారనుకోండి, ఇక్కడ క్లస్టర్ ఇక్కడ ఉంది మీకు. సో జీ క్లౌడ్ అని చెప్పి, సో ఇట్లా ట్రై చేసాను అనుకోండి మీకు. ఇక్కడ ఏముంది యాక్చువల్, ఒకవేళ ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఇలా చేయొచ్చు. ఇదేమంటుంది, పర్మిషన్ ఇన్సఫిషియంట్ రీజనల్ కోటా టు సాటిస్ఫై సిపిఎస్ ఇన్ షార్ట్ 24 హ్యాస్. ఓకే, ఐ థింక్ మనం చేసినట్లయితే మనకి ఇదేమొచ్చింది, మనకి నెంబర్ ఆఫ్ నోట్స్ 5 రీజన్. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 2 అని ఇచ్చాము. ఐ థింక్ మొత్తం అది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనుకుంటాను. ఇక్కడ మీకు ఇలా ఇచ్చాము అనుకోండి, 2 నోట్స్ ఇన్ ఈచ్ జోన్ అండి మీకు. ఇట్లా ఎందుకంటే 5 ఇచ్చినప్పుడు 5 నోట్స్ యాడ్ చేస్తుంది మీకు అంతా కూడా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం ఒకవేళ ఇంక్రీజ్ చేయాలనుకుంటే, ఓకే లెట్స్ అవుతుందో లేదో చూద్దాం. సో ఈ విధంగానండి మీకు దీన్ని టెరాఫామ్ ద్వారా కూడా మేము చేయొచ్చు యాక్చువల్గా. బట్ లెట్స్ సీ. ఓకే డన్ అండి. సో బ్యాక్ వచ్చి చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి రిఫ్రెష్ చేద్దాం మీకు. యా,
ఒక దాంట్లో రెండు యాడ్ అయిపోయినాయి చూడండి. ఇంకా ఫైనల్ గా డిలీట్ చేయాలండి. మీకు డిలీట్ చేయడానికి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మనకి సో లెట్స్ కమ్ హియర్. ఇది కూడా ఉంది జీక్లౌడ్ అప్డేట్ జ్యూస్ హైఫన్ జోన్ అని చెప్పి మీకు ఇదేముంది మీకు ఏదైనా ఒకే ఒక అవైలబిలిటీ జోన్ లో సో కంటైనర్స్ అప్డేట్ ఓ పని చేస్తాను, క్లస్టర్ ఇచ్చి నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ 3 అని చెప్పి మీకు యూఎస్ ఫీస్ట్ -1b అన్నా అనుకోండి మీకు. ఓకే, ఇట్లా ఇస్తే అంటే 2 నోడ్స్ 3 నోడ్స్ అనగా స్పెసిఫిక్ గా అవైలబిలిటీ జోన్ ఇచ్చాను మీకు. ఇక్కడ చూసారనుకోండి మీకు స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్ ఉంది. ఇలా ఇస్తే ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. సో ఇది ఏమంటుంది మీకు మినిమం నోడ్స్, ఓకే సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ ఐ థింక్ అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి సో ఇక్కడ వచ్చాం అనుకోండి, కంటైనర్ రీసైజ్ అని ఇచ్చాము మీకు. సో తర్వాత జీక్లౌడ్ కంటైనర్ అప్డేట్ జ్యూస్ హైఫన్ జోన్ యూ కెన్ సీ యాడ్ అయిపోయినాయండి మీకు. బట్ లెట్స్ సీ, ఒకవేళ నేను క్లస్టర్ జీక్లౌడ్ కంటైనర్ క్లస్టర్స్ డిలీట్ అని చెప్పి ఇచ్చాము అనుకోండి మీకు. సో డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇది చెక్ చేయాలండి. సరే ఇట్లా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు హైఫన్ రీజియన్ అని చెప్పి క్లస్టర్ పేరు ఇక్కడ ఇద్దాము. చేద్దాం. సో ఏదైతే క్రియేట్ అయిందో మీకు కంప్లీట్ గా మీకు డిలీట్ అవ్వాలండి మీకు. సో కాబట్టి ఇదండి మీరు మేనేజ్ చేయాల్సింది. మీకు క్యూబర్నిటీస్ ఎలా డిప్లాయ్ చేయాలా, ఎలా మేనేజ్ చేయాలంటే సో దిస్ విల్ బి గుడ్ యాక్చువల్ గా మీకు క్వైట్ అని చెప్పి. ఇది ఏం చేస్తుంది మీకు, ఇది ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఈ కమాండ్స్ ఇది తీసేసి మనం ఏం చేస్తాం కింద యాడ్ చేయాలి మీకు. ఓకే, సో రైటా. సో ఇదండి మీరు ఓవరాల్ గా చూస్తే ఎలా మనం చేయొచ్చు అంటే ఈ న్యూ క్లస్టర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఐ విల్ గో టు జీసీపీ ఫైల్స్, ఓకే దీని లోపలికి వచ్చి నేను జీకేకి వచ్చి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకుందాం. ఇక్కడ నుంచి ఏమున్నాయి మీకు మీరు చూసారనుకోండి మనకి. సో ఎస్ దిస్ ఈస్ ఫైన్, పైథాన్ కావాలా, అలాగే ఇంగ్రెస్ కూడా ఇస్తాను మీకు. దాంతో పాటు ఈ 4 ఇది అవసరం లేదని నా ఉద్దేశం. ఇక్కడ చేస్తాను మీకు. ఓకే, సో డిలీట్ అయిందో లేదో చూద్దాం మన క్లస్టర్.
మీకు విఎం ఇన్స్టెన్సెస్ చెక్ చేసాను అన్ని కూడా మాయమైపోవాలి మీకు. ఓకే, దాన్ని ఇది అయిపోయింది మీకు. అండ్ ఈరోజు సాయంత్రం నుంచి క్యూబర్నెటిస్ స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. ఈవినింగ్ 7 o'clock కి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు మీకు. ఓకే, సో ఇది డిలీట్ అయిపోతుంది. మీకు డాక్యుమెంట్ ఇచ్చాం, చూడండి, ప్రాక్టీస్ చేయండి మీకు. అలాగే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఈ క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు హౌ కెన్ ఐ డూ విత్ టెరాఫామ్ తో కూడా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. నా రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మీకు యాప్ ఇంజిన్ ఒకటి ఉంటుందండి. యాప్ ఇంజిన్ గురించి రేపు చూద్దాము. ఆ తర్వాత క్లౌడ్ ఫంక్షన్స్ ఉంటుంది, అవి కూడా చూడాలి మీకు. నా ప్లాన్ ఏంటంటే ఈ వారంలో మనకి దీని పేరేంటి జీసీపీ అవగొట్టి అండ్ నెక్స్ట్ వీక్ పైథాన్ స్టార్ట్ చేయాలని నా ప్లాన్ ఉందండి మీకు. సో దట్ ఒక ఐడియా వస్తుంది మీకు కూడా పైథాన్ అని చెప్పి మీకు. ఓకే, లెట్స్ సీ. సో ఇది డిలీట్ అవుతుందండి. రేపు కూడా మనం ఏం చేస్తామంటే 11:30కి మీట్ అవుదాం, అండ్ అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, రేపు వచ్చి యాప్ ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, చలో, సీ యూ టుమారో 11:30 గైస్.